వీఆర్కే డైట్ ఫాలో అయితే ఏం జరగబోతుంది? ఒక వ్యక్తి ఛాలెంజ్ చేస్తున్నాడు ఆయనకి. మల్లిక్ పరచూరి గారు కెమికల్ ఇంజనీర్తో పాటు రకరకాల వ్యాధుల మీద రీసెర్చ్ చేస్తున్న పరిశోధకుడు కూడా. ఈ ఛాలెంజ్లు విసురుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది సోషల్ మీడియాలో? హైదరాబాద్ చేరి ఈ హెల్త్ డైట్ సెంటర్ల పేరుతో స్టార్ట్ చేశారు. ఈ స్టార్ట్ చేసిన తర్వాత నుంచి వన్స్ డబ్బు అనే చూడటం మొదలెట్టిన కాడి నుంచి ఏమైపోయింది అంటే మనిషి మెల్లమెల్లగా మార్కెటింగ్ ప్రమోషన్స్. కొంతమంది బాబాలు ఉంటారు చూసారా, నా దగ్గరికి వస్తే ఓన్లీ విభూతితోనే మొత్తం సర్వం మాయం చేసేస్తాను. బాబాల దగ్గర ఎంత డబ్బు వచ్చేదో ఇది వరకు ఈ చందాల రూపంలో, ఇవాళ ఈ హెల్త్ బాబాల దగ్గర కూడా అంత డబ్బు అక్యూములేట్ అయిపోతుంది. అల్లోపతి ప్రమోషన్ చేసుకోకూడదు. ఇప్పుడు ఒకరికి పెనిస్ క్యాన్సర్ వచ్చిందని చెప్పి ఒక రిపోర్ట్ చూపించాడు, ఇదిగో నేను క్యూర్ చేసా అని చెప్పి ఇంకొక రిపోర్ట్ చూపించాడు. దాన్ని డీప్ డిగ్గింగ్ చేస్తే వాడికి ఇంకా క్యాన్సర్ కన్ఫర్మ్ కావాలి. అసలు క్యాన్సర్ కన్ఫర్మ్ అయిన రిపోర్ట్ చూపియ్యా అని చెప్పి రేడియేషన్ ఆంకాలజిస్ట్ అడుగుతాడు. లేదు, అప్పుడు ఇచ్చాను ఛాలెంజ్, క్యాన్సర్ దక్కిస్తే 10 crores ఇస్తా. ఈవెన్ పెద్ద పెద్ద టీవీ ఛానల్స్లో కూడా 2 కోట్లు ఇస్తా. సరే రా, 2 కోట్లు పెట్టి అక్కడ నా ఫ్లాట్ డాక్యుమెంట్స్ పెడతాను, నీ వెల్ఫేర్ డాక్యుమెంట్స్ అక్కడ పెట్టు, ఆట మొదలు పెడదాం. నాకు ఈయన డైట్ తీసుకోవడం వల్ల నాకు నయం కాకపోగా అది ఇంకాస్త వేరే లెవెల్కి వెళ్ళింది, నేను నష్టపోయాను అని కంప్లైంట్ చేసిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? రేపు నీకు రిజల్ట్ రానప్పుడు నువ్వు అది చేసావా మీ మైండ్లో ఒకటి ఏంటంటే నేను 100% చేయలేదనో గిల్ట్ ఉంటుంది. కాంప్లికేటెడ్ డైట్ కాబట్టి ఆ గిల్ట్ ఏం అందరూ తగ్గిపోయింది అన్నారు, నేను అదిగో ఆ ఒక్కటి చేయలేదు కాబట్టి నాకు తగ్గలేదేమో. కొబ్బరి నూనె మీకు బయట ఎంత కేజీ? 550, 600, వీళ్ళకాడ 1200. పురుడి అంట, చెట్టు మీద ఎండాలంట, కింద పడాలంట, దాన్నంట మళ్ళీ ఎండబెట్టాలంట, ఆయిల్ తీయాలంట. అందులో అద్భుతాలు ఉంటాయంట. నేను కిడ్నీ సైజులు పెంచాయని చెప్పి ఒక రిపోర్ట్ పెట్టాడు, బహిరంగ సవాలని ఒక వీడియో పెట్టాడు. ఆ వీడియోలో కిడ్నీ పెట్టాడు. ఇప్పుడు అతని కిడ్నీ సైజు పెంచింది ఎలాగా? అతనికి ఒక కిడ్నీ మామూలుగా ఈ సైజు ఉంది, దానికి ఇన్ఫెక్షన్ వచ్చి ఎంత లావు అయిందండి. నేను డైట్ చేసి కిడ్నీ సైజు పెంచాయంటే నమస్తే, తెలుగు న్యూస్కి స్వాగతం. ప్రపంచంలో ప్రతి మనిషిలోనూ ఉండే భయం, జాగ్రత్త ఒకటే ఉంటుంది. మనకు మార్కెట్లో దొరికేవి, బయట ప్రకృతిలో దొరికేవి, ఏం తినాలి, ఏం తాగాలి, ఎలా తినాలి, రోగాలు దరిచేరకుండా ఎలా జాగ్రత్తగా జీవించాలి అని ప్రతి వ్యక్తి అనుకుంటారు. జీవితంలో ఏదో ఒక క్షణంలో కొంత మారి ఆహారపు అలవాట్లు మార్చుకొని ఆరోగ్యంగా ఉండడానికి ప్రయత్నిస్తారు. ఈ క్రమంలో రకరకాల వ్యక్తులు రకరకాలగా చెప్తుంటే ఇన్ని రకాలుగా విని ఏం చేయాలో తోచక గందరగోళానికి గురవుతుంటారు ప్రతి మనిషి కూడా. సో ఈ క్రమంలోనే తెలుగు రాష్ట్రాల్లో కూడా రకరకాల వ్యక్తులు రకరకాల డైట్ల పేరుతోటి చెప్తూ వస్తున్నారు. ఎవరు అనేది ఆ పేర్లు మీకు తెలుసు, ప్రత్యేకంగా నేను చెప్పాల్సిన అవసరం లేదు. అయితే వీఆర్కే డైట్ ప్రముఖంగా మీకు తెలుసు. వీఆర్కే డైట్లో వీరమాచినేని రామకృష్ణ గారు చెప్పే హార్ట్లో బ్లాక్స్ మాయం అవుతాయంటారు, క్యాన్సర్ పోతుందంటారు, డయాబెటిక్స్ పోతుందంటారు, కిడ్నీ సమస్యలు పోతాయంటారు. ఇవన్నీ నిజంగా సాధ్యమేనా? ఆయన కోట్ల రూపాయల ఛాలెంజ్లు కూడా చేస్తూ ఉంటారు. నేరుగా నేను ఆయన్ని కలిసినప్పుడు కూడా ఆయన నా ఇంటర్వ్యూలో కూడా ఇవే చెప్పుకొచ్చారు. అంటే వాస్తవానికి ఆయన అంత ధీమాగా చెప్పుకుంటూ వెళుతున్నారు, ఆయన నమ్ముతున్నారు కొందరు, ఆయన దగ్గరకు వస్తున్నారు, ఇంకా ఆయన వీడియోస్లో చెప్పగలుగుతున్నారు, ఇంకా ఛాలెంజ్లు చేసి చెప్పగలుగుతున్నాడు. కానీ ఆయనకున్న అధికారం ఏంటి అనే విషయం మాత్రం ఎవరు మాట్లాడరు. అయితే ఈ విషయాలన్నింటి మీద ఒక వ్యక్తి ఛాలెంజ్ చేస్తున్నాడు ఆయనకి. ఆ ఛాలెంజ్ వరకు ఎందుకు వచ్చిందో నాకు తెలియదు. మల్లిక్ పరచూరి గారు కెమికల్ ఇంజనీర్తో పాటు రకరకాల వ్యాధుల మీద రీసెర్చ్ చేస్తున్న పరిశోధకుడు కూడా. ఆయన ఆహారం మీద, వ్యాధుల మీద, కల్తీ మీద రీసెర్చ్ చేస్తున్నటువంటి వ్యక్తి. వారు మనతో ఉన్నారు. ఎందుకు వీఆర్కేకి ఈయన రివర్స్ ఛాలెంజ్ చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? సహజంగా ఆయన ఛాలెంజ్ చేస్తుంటారు కదా. ఈయన ఏమి గమనిస్తూ వస్తున్నాడు వీఆర్కే డైట్ వైపు నుంచి? వీఆర్కే చెప్తున్నది నిజమా కాదా? వీఆర్కే డైట్ ఫాలో అయితే ఏం జరగబోతుంది? మనతో పాటు జాయిన్ అవుతున్నారు మల్లిక్ పరచూరి గారు. నమస్తే. వెల్కమ్. నమస్తే మల్లిక్ గారు. ఎందుకు అసలు మీ ఇద్దరికి ఎందుకు వచ్చింది ఈ ఛాలెంజ్లు విసురుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది సోషల్ మీడియాలో? ఇక్కడ ఏంటంటే వీఆర్కే గారు నాకు కోవిడ్ టైమ్స్లో కూడా నాతో పాటు కో ప్యానలిస్ట్గా వచ్చేవాడు. అవును కదా, డిబేట్స్లో వచ్చేవాడు. అట్లా ఫ్రెండ్షిప్ కూడా ఉంది. ఓకే,
అక్కడ లేదని చెప్పి సంబంధం లేదని చెప్పే పరిస్థితి అనేది, కానీ ఫ్రెండ్షిప్ కూడా ఉంది, చాలా దగ్గరగా చూసాము ఆయన. ఓకే. కాకపోతే ఇదివరకు నాకు పరిచయమైన కొత్తల్లో ఆయన ఏంటంటే ఒక డైట్, అందరికీ ఒక కీటో డైట్, దానికి కొన్ని మోడిఫికేషన్స్ చేసుకొని ఆయన పిఎంఎఫ్ డైట్ అని చెప్పి జనాలకి డయాబెటీస్కి, ఒబేసిటీకి వీటికి చెప్తా ఉండేవాళ్ళు. వీటికి చెప్తా ఉండే మన దగ్గర కూడా ఇప్పుడు నాది ఇలా ఉంది, నేను ఓ బీకామ్ చదువుకున్నవాడిని, నా కోసం ఒళ్ళు తగ్గించుకోవడానికి నేనేదో ట్రైల్ వేసా, సక్సెస్ అయింది, జనాలకి చెప్పుకుంటా వస్తున్నా. అలా ఉన్నటువంటి మనిషి సడన్గా ఏంటంటే ఈ కోవిడ్తో తర్వాత, ఈ కోవిడ్లో కో ప్యానలిస్ట్గా టీవీ డిబేట్స్లో పార్టిసిపేట్ చేసేవారు. ఓకే, అది అలా అలా ఇప్పుడు పరిస్థితి ఏమైపోయింది అంటే, ఆ తర్వాత మెల్లగా హైదరాబాద్ చేరారు, విజయవాడ నుంచి హైదరాబాద్ చేరి ఈ హెల్త్ డైట్ సెంటర్ల పేరుతో స్టార్ట్ చేశారు. ఈ స్టార్ట్ చేసిన తర్వాత నుంచి వన్స్ డబ్బు అనే చూడటం మొదలెట్టిన కాడి నుంచి ఏమైపోయింది అంటే, మనిషి మెల్లమెల్లగా మార్కెటింగ్ ప్రమోషన్స్ రకరకాల యూట్యూబ్ ఛానల్లో పెయిడ్ ఇంటర్వ్యూస్ ఇవ్వటము, లేకపోతే ఇట్లా మెల్లమెల్లగా ఆ సెంటర్కి ఇన్కమ్ సోర్సెస్ పెంచుకోవాలంటే ఏం చేయాలి, ఎక్కువ మార్కెటింగ్ చేయాలి. ఎక్కువ మార్కెటింగ్ చేయడంతో పాటు ఏంటంటే కొన్ని ఫాల్స్ క్లెయిమ్స్ చేయడం మొదలెట్టారు. ఈ ఫాల్స్ క్లెయిమ్స్ చేస్తూ ఏమైపోతుందంటే ఇంకా ఎలా తయారైపోయిందంటే, కొంతమంది బాబాలు ఉంటారు చూసారా, నా దగ్గరికి వస్తే ఓన్లీ విభూతితోనే మొత్తం సర్వం మాయం చేసేస్తా, అదే టైపులో ఈ డైట్ బాబాలు తయారయ్యారు. ఇవాళ హెల్త్ సెక్టార్ ఏంటంటే, మీకు ఈ బాబాల దగ్గర ఎంత డబ్బు వచ్చేదో ఇదివరకు ఈ చందాల రూపంలో, ఇవాళ ఈ హెల్త్ బాబాల దగ్గర కూడా అంత డబ్బు అక్యూములేట్ అయిపోతుంది. ఈరోజు వీళ్ళ లైఫ్ స్టైల్ చూస్తే వెల్ఫేర్ కార్లు ఎంతమంది డాక్టర్లకు ఉన్నాయి చెప్పండి? ఎంత? 2 కోట్ల? 2 కోట్లు టొయోటా, 1.5 కోటి నుంచి హై ఎండ్ మోడల్ 2 కోట్లు వెల్ఫేర్ కార్లలో తిరిగే అంత వరకు పెరిగిపోయిందంటే ఇంకెంత డబ్బు ఉందో చూడండి. అంటే సహజంగా చిరంజీవి, నాగార్జున వీళ్ళు తిరుగుతుంటారు. యాక్చువల్ నాగార్జున అప్పుడు మీకు ఇక్కడికి ఖైరతాబాద్ ఆర్టీఓ ఆఫీస్కి ఒకసారి కార్ రిజిస్ట్రేషన్ కోసం వెల్ఫేర్ రిజిస్ట్రేషన్, ఇవాళ ఆ టైప్ వెల్ఫేర్ కార్లు మెయింటైన్ చేసే రేంజ్కి వెళ్ళిపోయింది. ఎక్కడి నుంచి అక్యుములేట్ అవుతుంది ఈ డబ్బు అని చూస్తే, ఒక్కొక్క పేషెంట్ నుంచి ఈ క్లైములు చేసేసి ఏంటంటే, అల్లోపతి ఎప్పుడు కూడా ఈవెన్ అల్లోపతి ప్రమోషన్ చేసుకోకూడదు. బై యాక్ట్ చట్టం ప్రకారం అల్లోపతి నేను ఈ డిసీజ్ తగ్గిస్తాను అని చెప్పి ఒక డాక్టర్ నేను ఈ డిసీజ్ తగ్గిస్తానని ప్రచారం చేసుకోకూడదు. ప్రచారం చేసుకుంటే ఇమీడియట్గా డాక్టర్ అయినా బయట ఎవడైనా ఈ రోగం నేను తగ్గిస్తాను అని క్లెయిమ్ చేస్తే మ్యాజికల్ రెమెడీస్ యాక్ట్ పెట్టి లోపలేసేస్తారు. ఇవాళ వ్యవస్థలు ఏం చేస్తున్నాయో అర్థం కావట్లేదు. ఇవాళ వ్యవస్థలు కళ్ళు మూసుకున్నాయి. అంటే మీరు సామాజిక బాధ్యతగా ఆయనకి ఛాలెంజ్ చేస్తున్నారా, లేకపోతే మీ ఇద్దరి మధ్య ఏమన్నా రిఫ్ట్ ఏమన్నా వచ్చిందా అని అంటే? రిఫ్ట్ ఏం లేదండి. ఇప్పుడు యాక్చువల్లీ మా ఫ్యామిలీలో ఒకళ్ళకి ఈ క్యాన్సర్ ఇష్యూ వచ్చింది. ఓకే, మేము ట్రీట్మెంట్కి నేను వైజాగ్ నుంచి హైదరాబాద్కి షిఫ్ట్ అయిపోయింది ఆ పర్పస్లో. ఓకే, ఆ ట్రీట్మెంట్ పర్పస్లో వచ్చినప్పుడు ఏంటంటే, ఈయన నా డైట్ చేయి తగ్గిపోద్ది అంట. ఓకే, నేనేం అడుగుతాను? ఎవిడెన్స్ అడుగుతాను. నేను ఎవిడెన్స్ నమ్మేవాడిని, నేను సైన్స్ మనిషిని, నాకు ఎవిడెన్స్ కావాలి, ఎవిడెన్స్ ఇవ్వని అడుగుతాను. లేదు నువ్వు వాళ్ళు తగ్గించా వీళ్ళకి తగ్గించా నువ్వు నమ్ము, నువ్వు చూపిస్తుంటారు కదా, వాటిని మనకి ఎప్పుడైతే దాని మీద నాలెడ్జ్ ఉందో దాన్ని క్రాస్ వెరిఫై చూసుకుంటా వెళ్ళినప్పుడు ఏంటంటే, అక్కడ ఏవైతే ఈయన క్లెయిమ్స్ చేస్తారో ఈ క్లెయిమ్స్ అన్నీ ఫాల్స్ అని తేలాయి. ఇవి ఫేక్ కాదు, ఫాల్స్ అని తేలి. ఏంటంటే, ఇప్పుడు మీకు ఈ క్యాన్సర్ని మనం ఎలా కనిపెడతామంటే, జనరల్గా ఫస్ట్ డిఫరెంట్ స్టెప్స్ ఆఫ్ డయాగ్నోస్ ఉంటుంది. మీకు దాంట్లోకి పూర్తిగా వెళ్ళిపోతే కానీ తెలియదు. ఈయన ఏం చేస్తాడు, పెట్ స్కాన్ ముందు, నా డైట్కి ముందు డైట్కి తర్వాత, ఒక 3 నెలలు డైట్ చేశాడు, డైట్కి తర్వాత ఇదిగో నెగిటివ్ వచ్చేసింది అంటాం. జనరల్గా ఒక మామూలు పబ్లిక్ ఒపీనియన్ ఎలా ఉంటుంది, అరే స్టార్టింగ్ క్యాన్సర్ కన్ఫర్మ్, పాజిటివ్, 3 నెలల తర్వాత నెగిటివ్, అరే నిజమే తగ్గిపోయిందే అనుకుంటారు. ఈ 2 రిపోర్ట్లు ఏవైతే స్క్రోల్ చేస్తున్నారో అంతవరకే చూస్తారు తప్ప బిహైండ్ ద స్టోరీ నో వన్ సీస్. ఏంటి బిహైండ్ స్టోరీ ఏముంటుంది? మీకు ఒక పేషెంట్, ఈయన దగ్గరికి వచ్చిన పేషెంట్ ఎవరైతే ఉన్నారో అతని కీమోస్ కూడా తీసుకుంటారు. బయట ఇవాళ ఎట్లా ఉంది అంటే, రెండు జరుగుతాయి, డైట్ ప్లస్ కీమో జరుగుతాయి. కీమో జరిగినప్పుడు ఏంటంటే, ఇక్కడ క్యాన్సర్ లో ప్రాబ్లం నెగిటివ్ తెప్పియడం కష్టం కాదు.
క్యాన్సర్లో ఎప్పుడు నెగిటివ్ తెప్పించడం కష్టం కాదు. ఓకే. అది ఏ టైప్ ఆఫ్ క్యాన్సర్ అయినా నెగిటివ్ తెప్పించేస్తాం. బ్లడ్ క్యాన్సర్స్ అనుకోండి, విత్ ఇన్ 36 డేస్లో 99% ఆఫ్ ది కేసెస్ నెగిటివ్ వస్తాయి. ట్యూమర్స్ ఉన్నాయి, ట్యూమర్స్ మీకు సర్జరీ చేసి 2 సెంటీమీటర్ దాటితే సర్జరీ చేసి ట్యూమర్ రిమూవ్ చేస్తాం. ఆ తర్వాత రేడియేషన్ చేస్తాం. పెట్ స్కాన్ తీస్తే నెగిటివ్ వస్తుంది. ఆ నెగిటివ్ రిపోర్ట్ చూపించేసి ఇదిగో డైట్కి ముందు డైట్కి తర్వాత అని వేసేస్తాం. అంటే డైట్ ద్వారా వచ్చినట్టు అనుకోవాలా? నెగటివ్ అది అక్కడ ఏమవుతుంది, మేమేం అడుగుతున్నాం, ఎలా వచ్చింది నెగటివ్ అక్కడ? ఇప్పుడు లాస్ట్ టైం ఒక క్యాండిడేట్ ఒక రేడియేషన్ ఆంకాలజిస్ట్ అడిగాడు. ఓకే. ఒకళ్ళకి ఒక ఇతను టెస్టిమోనియల్ క్లైమ్ చేసినప్పుడు ఒకళ్ళకి పెనిస్ క్యాన్సర్ వచ్చిందని చెప్పి ఒక రిపోర్ట్ చూపించాడు. ఇదిగో నేను క్యూర్ చేసా అని చెప్పి ఇంకొక రిపోర్ట్ చూపించాడు. ఓకే. దాన్ని డీప్ డిగ్గింగ్ చేస్తే వాడికి ఇంకా క్యాన్సర్ కన్ఫర్మ్ కాదు, వచ్చే అవకాశాలు ఉన్నాయి, దట్ ఈస్ ప్రీ క్యాన్సర్ స్టేజ్ అని చెప్పి ఇచ్చారు, సుంతి చేశారు. ఓకే, అదిగో వాడికి నేను డైట్తో నేను క్యాన్సర్ తగ్గించేసా అన్నాడు. అసలు క్యాన్సర్ కన్ఫర్మ్ అయిన రిపోర్ట్ చూపియ్యా అని చెప్పి రేడియేషన్ ఆంకాలజిస్ట్ అడుగుతాడు. లేదు అంటే అతను క్యాన్సర్ ఉన్నట్ట. నా దగ్గరికి లాస్ట్ టైము ఒక లివర్ క్యాన్సర్ పేషెంట్ అని చెప్పి సస్పెక్టెడ్ లివర్ క్యాన్సర్ పేషెంట్ 1 ఇయర్ తర్వాత నాకు ఏదైతే క్యాన్సర్ అని చెప్పి ఆ రోజు పెట్ స్కాన్లో నాకు పాజిటివ్ ఉందో ఈ రోజు కూడా అంతకంటే కొంచెం తక్కువ ఉంది, బట్ పూర్తిగా పోవట్లే, మీరేమన్నా చేయగలుగుతారని ఒక అతను వచ్చాడు. చూసినప్పుడు అతను ఇమీడియట్గా ఆంకాలజిస్ట్ దగ్గరికి పంపించి అతన్ని అడిగాను నేను, బాబు పెట్ స్కాన్ చూపిస్తున్నావు కానీ పెట్ స్కాన్ ఎప్పుడు కన్ఫర్మేషన్ ఆఫ్ క్యాన్సర్ కాదు. ఓకే. పెట్ స్కాన్ ఈజ్ ఎ గైడ్ ఫర్ చూజింగ్ ద బయాప్సీ ఎక్కడ తీసుకుంటే మోర్ ఛాన్సెస్ ఆఫ్ మనకి పాజిటివ్ శాంపుల్ వచ్చే అవకాశం ఉంటుందని దాన్ని గైడ్ చేయడానికి ఉన్న టూల్ పెట్ స్కాన్ నెవర్ కన్ఫర్మ్స్ క్యాన్సర్. ఓకే. కానీ ఇతను ఏంటి, పెట్ స్కాన్ చూసేసి ఆ రోజు ఏం చెప్తాడు, ఒక డాక్టర్ అతన్ని లివర్ దగ్గర ఇష్యూస్ వస్తున్నాయి, అతనికి సిటీ స్కాన్ చేయించాం, దాంట్లో కొంచెం అబ్నార్మల్గా రేడియాలజిస్ట్ మ్యాల్గెన్స్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పి రాస్తాడు. ఏమంటే పెట్ స్కాన్ తీపిస్తారు. పెట్ స్కాన్ తీసినప్పుడు అక్కడ మెటబాలిక్ యాక్టివిటీ ఎక్కువగా ఉంది అని చెప్పి రాస్తాడు. అంటే అది క్యాన్సర్ అయ్యే అవకాశాలు ఎక్కువ శాతం ఉన్నాయ్యా, నువ్వు నెక్స్ట్ టైం వస్తే మీ ఫ్యామిలీని తీసుకొని వస్తే అక్కడ సర్జరీ చేసి శాంపిల్ తీసి దాన్ని మనం నెక్స్ట్ క్యాన్సర్కి కన్ఫర్మ్ చేసుకోవాలి. అట్లాగే అక్కడున్న అవకాశాన్ని బట్టి మాకు పెట్ స్కాన్ అవకాశాన్ని బట్టి మోస్ట్లీ క్యాన్సర్ అనిపిస్తుంది కాబట్టి కీమోకి కూడా రెడీ అయిపో అని చెప్తాం. ఓకే. అతను భయపడిపోయి సర్జరీలు, కీమోలు, ఈ టెర్మినాలజీ ఒక సైకలాజికల్ మోస్ట్ డిప్రెసివ్ స్టేట్లో ఉంటాడు. అవును కదా. కన్ఫ్యూజన్ అయిపోయి కంగారు పడిపోయి అతను ఏం చేయాలో తెలియక ఎమ్మటనే మీకు ఫేస్బుక్ ఓపెన్ చేయంగానే మీరు ఫోన్లో 4 సార్లు క్యాన్సర్ అని మాట్లాడుకుంటే నెక్స్ట్ ఫేస్బుక్లో మీకు వచ్చేస్తుంది ఇమీడియట్గా పునర్జన్, ఇదివరకు అయితే పునర్జన్ను ఈ విఆర్కే ఇవి వచ్చేస్తాయి. ఇదివరకు పునర్జన్ మీద అట్లాగే వస్తూ ఉంటే మ్యాజికల్ రెమెడీస్ యాక్ట్ ఆ మధ్య వీడియోలు చేసి పెట్టాను నేను, గట్టిగా తగిలింది, విజయవాడలో రైడ్ వేసి మొత్తం తీసుకుపోయి మ్యాజికల్ రెమెడీస్ యాక్ట్ పెట్టారు. అప్పటి నుంచి కొత్త వీడియోలు రావట్లా. అంతకుముందు అంతా కూడా సీరియల్ యాక్టర్స్తో తలా లక్షిస్తే ఇవాళ వచ్చి రీల్స్ చేసేస్తున్నారు, షాప్ ఓపెనింగ్ మాల్స్ ఓపెనింగ్ వచ్చేసినట్టు ప్రమోషన్లకు కూడా వచ్చేస్తున్నారు. ఈ క్యాన్సర్లు మాయమైపోతున్నాయని చెప్పేసి వంటలక్క వీళ్ళతో కూడా చేపించారు పునర్జన్, చాలామంది సీరియల్ యాక్టర్స్తో చేపించారు. ఆ టైంలో గట్టిగా వీడియోస్ పెట్టాను నేను. అప్పుడు ఇచ్చాను ఛాలెంజ్, క్యాన్సర్ దక్కిస్తే 10 crores ఇస్తా, 10 మంది పేషెంట్లు ఇస్తా, 10 మందిలో ఒక్కడికి తగ్గిన క్యాన్సర్ 10 కోట్లు ఇస్తా అని చెప్తున్నా. ఒక ఛాలెంజ్, ఒక పబ్లిక్ అవేర్నెస్లో ఏదో ఒకటి ఉండాలి కదా, అందుకోసం 10 కోట్లు ఇస్తా అని చెప్పా. వైరల్ వెళ్ళి పడ్డారు, రైడ్ అయ్యి హిందూ పేపర్లో కూడా వచ్చింది, మ్యాజికల్ రెమెడీస్ యాక్ట్ పెట్టారు. ఆ రోజు నుంచి కొత్త వీడియోలు రావట్లా. ఆల్రెడీ సెలబ్రిటీస్తో ఎవరికైతే వీడియోస్ చేపించారో వాళ్ళందరూ వీడియోస్ పాపం అడిగి తీపిచ్చేసుకున్నట్టున్నారు. ఇవాళ నేను చెప్తున్నా, యూట్యూబర్ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ లేకపోతే ఈ హెల్త్ క్లైమ్స్ చేసే వాళ్ళకి కానీ, ఈ యూట్యూబ్ ఛానల్స్ రకరకాల వాళ్ళు హెల్త్ క్లైమ్స్ అవి తగ్గించేస్తాము అంటే కింద ఒక డిస్క్లైమర్ వేసి ఈ వీడియోకి గెస్ట్కి మాట్లాడేదానికి మాకు సంబంధం లేదన్న డిస్క్లైమర్తో మీరు మ్యాజికల్ రెమెడీస్ యాక్ట్ నుంచి తప్పించుకోరు. కనిపించకుండా డిస్క్లైమర్ వేసినంత మాత్రాన మీరు తప్పించుకోరు. ఒక డాక్టర్ MBBS MD చదువుకున్న డాక్టరే నేను పలానా రోగం తగ్గించగలను అని చెప్పడానికి లేదు మన దగ్గర చట్టం ప్రకారం. గుర్తుపెట్టుకోండి, దాని కింద వస్తారు. అటువంటి వాళ్ళతో ప్రమోట్ చేయించేసుకొని ఒక్కొక్కళ్ళకి డయాబెటీస్ తగ్గిస్తా అని, హార్ట్ బ్లాక్స్ తగ్గిస్తా అని నెలకు వచ్చేసరికి 50,000 రూపాయల సప్లిమెంట్స్, వాటి యొక్క నెట్ వర్త్
వాటిది 50,000 రూపాయలు అని ఇచ్చే సంచి నెట్వర్త్ గట్టిగా లెక్కేస్తే 3,000 ఉండవు. ఓ మై గాడ్. 3,000 కూడా అంటే లేని వాళ్ళే వాళ్ళే ఇస్తారా? వాళ్ళ బ్రాండ్స్ వాళ్ళ దగ్గరే తీసుకోవాలి. వాళ్ళ దగ్గరే తీసుకోవాలి, వాళ్ళ బ్రాండ్సే ఇవ్వాలి. 3,000 రూపాయల వర్త్ కూడా లేనటువంటి, ఇప్పుడు పునర్జన్ వాళ్ళు ఇచ్చారు రకరకాల మిక్స్ చేసిన ఆయుర్వేదిక్ డబ్బాలు నెలకి 20,000. ఉమ్. ఈవెన్ మీకు హిందూ పేపర్లోనే రాసి ఉంటుంది చూడండి, 2,000 వర్త్ దాన్ని 20,000కి అమ్ముతున్నారు. ఓకే. ఇటువంటి తీసుకొచ్చేసి మా ఐ చేసేస్తాయి ఈ చేసేస్తాయి ఎటువంటి టెక్నికల్ ఎవిడెన్స్ లేకుండా ఉమ్. క్లైములు అసలు క్యూర్ చేసేస్తాయి. ఎగ్జాక్ట్లీ. ఈ ప్యూర్ క్లెయిమ్ ప్యూర్ ప్యూర్ క్యూర్ అంటే కంప్లీట్ గా కంప్లీట్గా మాయం చేసేస్తాం. మాయం చిటికలేసి మాయం చేస్తాం. నేను చెప్తున్నా, ఇప్పుడు ఇవాళ విఆర్కే గారు ఒక దగ్గర ఆల్మోస్ట్ 6-7 సంవత్సరాల నుంచి అనుకుంటా, అవునవునవును. ఈవెన్ పెద్ద పెద్ద టీవీ ఛానల్స్లో కూడా 2 కోట్లు ఇస్తా 2 కోట్లు ఇస్తా 2 కోట్లు ఇస్తా. సరే రా 2 కోట్లు పెట్టి అక్కడ నా ఫ్లాట్ డాక్యుమెంట్స్ పెడతా, నీ వెల్ఫేర్ డాక్యుమెంట్స్ అక్కడ పెట్టు, నీ వెల్ఫేర్ కార్ డాక్యుమెంట్స్ పెట్టు, 2 కోట్లు సరిపోద్ది. ఆట మొదలెడదాం. ఏం తగ్గిస్తావు నువ్వు? డయాబెటీస్ తగ్గిస్తావు అన్నావు. నేను వీడియో పెట్టా, సంవత్సరం అయింది వీడియో పెట్టి. నువ్వు డయాబెటీస్ రివర్సల్ చేస్తావు కదా, డయాబెటీస్ రివర్సల్ అంటే జనాలు ఏమనుకుంటారు, HbA1c తగ్గితే డయాబెటీస్ తగ్గింది అనుకుంటారు. HbA1c మేనేజ్మెంట్ మార్కర్, రివర్సల్ మార్కర్ కాదు. పాపం ఆయన ఇన్సులిన్ తీసుకుంటుంటే పెంట కుప్పల్లో పడే ఇన్సులిన్ పెంట కుప్పలో బారేయండి అంటారు. నేను కూడా చెబుతా, పెంట కుప్పలో బారేయండి. ఇన్సులిన్ మీద మనిషి ఏమి ఖచ్చితంగా సర్వైవ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, ఎందుకంటే మనకి డిఫరెంట్ గ్లూకోజ్ ట్రాన్స్పోర్ట్స్ ఉంటాయి, గ్లట్ 1, గ్లట్ 2, గ్లట్ 3, గ్లట్ 4 అని. ఈ ఇన్ని గ్లట్లు చెప్పాను కదా, ఈ గ్లట్ అంటే గ్లూకోజ్ ట్రాన్స్పోర్ట్. ఈ గ్లట్లలో గ్లట్ 4కి మాత్రమే ఇన్సులిన్ కావాలి, దానికి ఇగో ఎక్కువ. అది గేట్ దగ్గరికి వచ్చి ఆర్ని కొడితే వాచ్మెన్ గేట్ తీస్తేనే లోపలికి వెళ్తుంది. అది మనం ఏం చేస్తాం, వాచ్మెన్ లేడు అనుకోండి, మనమే వెళ్ళి గేట్ తీసుకొని లోపలికి వెళ్ళిపోతాం. అది మహా ఈగోయిస్ట్. ప్రోటోకాల్ పక్కా పాటిస్తుంది. అది ఇన్సులిన్ వచ్చి గేట్ తీయాలి, అప్పుడు మాత్రమే గ్లట్ 4 గ్లూకోజ్ని డెలివరీ చేస్తుంది. అటువంటి అది దేంట్లో ఉంటాయి, మనకి కొవ్వు సెల్స్కి ఉంటాయి, ఎడిపోజ్ సెల్స్ అంటారు. అట్లాగే మజిల్ సెల్స్కి ఉంటుంది. ఈ 2 సెల్స్కి మాత్రమే గ్లూకోజ్ డెలివరీ చేయాలి అంటే మనకి ఇన్సులిన్ అవసరం. మిగతా సెల్స్, ఇప్పుడు బ్రెయిన్ సెల్స్ ఉన్నాయి, బ్రెయిన్ సెల్స్కి ఇన్సులిన్ అవసరం లేదు. అట్లాగే చాలా రకాల సెల్స్కి అవసరం లేదు. ఏదైతే గ్లట్ 4 ఉందో అవి ఫ్యాట్ మీద బతుకుతాయి, గ్లూకోజ్ మీద బతుకుతాయి. ఏదైనా కొట్టించుకోవచ్చు. అంటే ఒక్క మాట, దాంట్లోకి మనం సబ్జెక్ట్లోకి వెళ్ళబోయే ముందు ఇక్కడ ఇంకొక ఇది ఉంది. మీరు అన్నారు అది ఫేక్ కాదు, ఏమన్నారు, ఫాల్స్ అన్నారు. ఫేక్ కాదు ఫాల్స్ అయినా, ఫేక్ అయినా ఫాల్స్ అయినా ఇంతమంది విఆర్కే దగ్గరకో లేకపోతే ఇంకొకళ్ళ దగ్గరకో వెళ్ళే అవకాశం లేదు. వీళ్ళని ఈ స్థాయిలో పేషెంట్లు పోషించాల్సిన అవసరం లేదు. వెల్ఫేర్ కార్లలో తిరిగే స్థాయిలో పేషెంట్లు వీళ్ళని నమ్మాల్సిన అవసరం లేదు కదా. వాళ్ళు ఆ స్థాయిలో డెవలప్ అవుతున్నారంటే దెర్ ఈజ్ ఎ ట్రస్ట్. అది ఎక్కడి నుంచి వస్తుందంటే మీరు గట్టిగా చెప్పేది ఒకటి, నెంబర్ 1. రెండోది, మీరు ఏవైతే ఎవిడెన్స్ లేకుండా నమ్ముతారు. ఇందాక చెప్పాను ఇలా నమ్మేస్తారా? ఇందాక చెప్పాను కదా, పెట్ స్కాన్ తీశారు. పెట్ స్కాన్ తీసినప్పుడు అతన్ని బయాప్సీ చేయాలంటే నెక్స్ట్ టూల్స్ మనం చేయాలి ఫర్దర్ డయాగ్నోస్ కోసం. నువ్వు రావయ్యా అంటే అతను భయపడి నాకు క్యాన్సర్ వచ్చిందంట అని చెప్పి డైరెక్ట్గా విఆర్కే దగ్గరికి పరిగెత్తారు. పరిగెత్తినప్పుడు బయాప్సీ వీళ్ళ దగ్గర డయాగ్నోస్లు ఏం చేయరు కదా, నీకు క్యాన్సరా, మా డైట్ చేయి తగ్గిపోతాయి, మా సంచి 50,000 పెట్టుకొనుక్కో తగ్గిపోతాయి. అతను సంవత్సరం రోజులు 12,500 6 లక్షలు పెట్టి డైట్ చేశాడు. అతనిది పెరగట్లేదు, తగ్గట్లేదు, కొంచెం ష్రింకేజ్ కనపడుతుంది. నీకు కొంచెం అన్న రిజల్ట్ వచ్చిందిగా, నువ్వు చేస్తా ఉండు తగ్గిపోద్ది అని చెప్పారు. తీరా మా దగ్గరికి వచ్చిన తర్వాత ఆంకాలజిస్ట్ దగ్గర పోయి బయాప్సీ రిపోర్ట్ ఇదే అన్నాం. బయాప్సీ చేపిలేదండి అన్నాడు. ఎందుకు చేపిలేదు అంటే పెట్ స్కాన్లోనే కన్ఫర్మ్ అన్నారు, నేను వెళ్ళి డైట్ చేశా, ఇంకా బయాప్సీలు చేయలేదు అంటాడు. తీరా అతన్ని బయాప్సీ చేయడానికి ఆంకాలజిస్ట్ దగ్గర పంపించి దాన్ని బయాప్సీ చేసి చూస్తే క్యాన్సర్ లేదు. సంవత్సరం నుంచి లేని క్యాన్సర్కి ట్రీట్మెంట్ తీసుకున్నాడు అతను. కన్ఫర్మ్ చేసే వ్యవస్థ ఈయన దగ్గర లేదు. లేని క్యాన్సర్కి ఆయన సంవత్సరం రోజులు డైట్ చేశాడు. ఇప్పుడు నా దగ్గరికి వచ్చిన తర్వాత జరిగిన అడ్వాంటేజ్ ఏంటంటే, నీ క్యాన్సరే లేదయ్యా, ఎందుకు నువ్వు అక్కడ డైట్ చేస్తూ తాను తగ్గింది అనుకుంటున్న వ్యక్తి మళ్ళీ మీ దగ్గరికి ఎందుకు వస్తున్నాడు? ఇప్పుడు సంవత్సరం నుంచి 8 సెంటీమీటర్ ఉంది, అక్కడ ఏదో గడ్డ ఉంది, 8 సెంటీమీటర్ ఉంది, 7కి వచ్చింది, సంవత్సరం నుంచి 7 తగ్గట్లా. ఓకే. రెండోది అదర్ సైడ్ ఏంది, అతనికి ఉంది లివర్ ఇష్యూ, అక్కడ ఫైబ్రోసిస్ అయిపోయింది. అతనికి లివర్ ఇష్యూ ఉంది, లివర్లో గడ్డ ఉంది, క్యాన్సర్ గడ్డ కాదు, అదర్ గడ్డ ఉంది.
దానివల్ల ఏంటి లివర్ ఎంజైమ్స్ మెల్లమెల్లగా 30, 40, 50, 60 ఇప్పుడు 1000కి వెళ్ళిపోయింది, పెరిగిపోతుంది, కడుపు నొప్పి వస్తుంది సంవత్సరం తర్వాత. వాళ్ళని అడిగితేనేమో పెద్ద సమాధానాలు చెప్పట్లా. 1 సెంటీమీటర్ తగ్గిందిగా సూపరు, నీకు పెరగట్లేదుగా అదే అడ్వాంటేజ్ అంటున్నారు. ఈయనకేమో కడుపు నొప్పి పెరిగిపోతుంది. ఫైనల్గా వచ్చాడు, అసలు నీ క్యాన్సరే లేదయ్యా, అది లివర్ ఇష్యూ, వేరే దానికి లివర్కి సంబంధించి బెస్ట్ అంటే గ్యాస్ట్రోఎంట్రాలజిస్టు, లివర్ స్పెషలిస్టు ఏఐజీలో ఎక్కువ ఉన్నారు, అక్కడికి వెళ్ళాయా అని చెప్పాము. అక్కడికి వెళ్ళి అడిగాల హ్యాపీగా కంతి సర్జరీ చేయించి రిమూవ్ చేయించుకున్నాడు, లివర్కి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. ఇప్పుడు ఇట్లాంటి ఎన్ని కేసులు ఇంకా ఇంకొక క్యాన్సర్ పేషెంట్ వచ్చారు 2013లో. తనకి బ్రెస్ట్ క్యాన్సరు సర్జరీ చేయించుకుంది, రిమూవ్ అయిపోయింది, క్యాన్సర్ నెగిటివ్ వచ్చింది, 10 years షీ ఈజ్ నెగిటివ్. కాకపోతే తనకి ఈఆర్ పాజిటివ్ అంటాం మేము. బ్రెస్ట్ క్యాన్సర్లో ఈఆర్, పిఆర్ ఇట్లా ట్రిపుల్ నెగిటివ్ కేసులు ఇట్లా ఏ రిసెప్టర్ పాజిటివ్ ఉందో చూస్తాం. చూసి ఈఆర్ పాజిటివ్ అంటే ఈస్ట్రోజన్ రిసెప్టర్ పాజిటివ్ ఉండటం వల్ల దానివల్ల ఈ క్యాన్సర్ పెరుగుతూ ఉంటుంది. దానికి సింపుల్గా మనకి టామోక్సిఫిన్ అని చెప్పి ఈ ఈస్ట్రోజన్ లెవెల్స్ తగ్గించే టాబ్లెట్ ఒకటి, ఆ టామో పెట్టారు. 10 ఏళ్ల తర్వాత అది పెట్టుకున్నప్పుడు ఏంటంటే మీకు ఈ పీరియడ్స్ డిలే అవడానికి లేడీస్ టాబ్లెట్స్ వేసుకుంటారు ఏదైనా ఫంక్షన్స్ ఉంటే తెలుసు కదా, బట్ వాటి వల్ల మూడ్ స్వింగ్స్ దారుణంగా ఉంటాయి. అటువంటి టాబ్లెట్ ఈ టామెక్సిఫిన్. ఆ టామెక్సిఫిన్ 10 years వాడి తనకి ఆ మూడ్ స్వింగ్స్ వస్తున్నాయి. ఎవరో చెప్పారు ఇదిగో ఈ విఆర్కే డైట్ చేస్తే నువ్వు ఆ టాబ్లెట్ వాడాల్సిన పని లేదంట అన్న మాట పట్టుకొని తను టాబ్లెట్ పక్కన పడేసి 6 నెలలు డైట్ చేస్తుంది. 6 నెలల తర్వాత తనకు మళ్ళీ క్యాన్సర్ పాజిటివ్ వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే అప్పటిదాకా తొక్కిపెట్టిన ఈస్ట్రోజన్ లెవెల్స్ని తొక్కిపడటం వల్ల తనకు క్యాన్సర్ ప్రోగ్రెషన్ కాల. 10 ఏళ్ల తర్వాత ఎవరో మాటలిని తన లైఫ్ లాంగ్ టామెక్సిఫిన్ కంటిన్యూ చేసేస్తే తనకి డిసీజ్ లేదు, క్యాన్సర్ రాదు. అటువంటి పరిస్థితిలో ఉన్నటువంటిది ఈ హాఫ్ నాలెడ్జ్ పర్సన్ల యొక్క ఫేక్ క్లైమ్స్ వల్ల, ఈ ఫాల్స్ క్లైమ్స్ వల్ల తన టాబ్లెట్ మానేసి మూడ్ స్వింగ్స్ కూడా తగ్గుతాయన్న ఆశపడిన పాపానికి తన నెక్స్ట్ క్యాన్సర్ వచ్చింది. నెక్స్ట్ టైం ఏంటంటే రెసిస్టెన్స్తో వచ్చింది డిసీజ్. ఈసారి రెసిస్టెన్స్తో వచ్చి టామెక్సిఫిన్ నెక్స్ట్ టైం వాడితే పని చేయాల. నెక్స్ట్ లెట్రజోల్కి వెళ్ళారు, అది కూడా పని చేయాల. ఆప్షన్స్ మారిపోతాయి, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతాయి. టామెక్సిఫిన్ 100లో ఖర్చు అయ్యేది ఇవాళ లక్షల్లో ఖర్చు అవుతుంది తనకి. స్టిల్ డిసీజ్ ప్రోగ్రెస్ అవుతుంది. ఎవరు తీసుకోవాలి దీనికి బాధ్యత? క్యాన్సర్ క్లైమ్స్ ఇంత ఓపెన్గా చేస్తా కీమోలు ఆపిచ్చేసి, కీమోలు మానేయండి, కీమోలతో అదైపోద్ది ఇదైపోద్ది అని జనాలను భయపిచ్చేసి, అసలు ఈవెన్ ఆ పేషెంట్ భయపడి డయాగ్నోస్కి వెళ్ళా. ఒక పేషెంట్ ఇంకొక పేషెంట్ ఉన్న టాబ్లెట్ వాడుతున్న టాబ్లెట్ పక్కన పడేసి తను ఇవాళ సఫర్ అవుతుంది. ఇట్లాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇటువంటి వాళ్ళని ఎందుకు ఇలా సొసైటీలో ఎలా వ్యవస్థలు ఎలా వదిలేసాయి? అంటే ఆయన మొదటి నుంచి ఈ విషయంలో అనేది, అంటే నేను ఆయనతో ఇంటర్వ్యూలు కొన్ని చేసున్నాను కాబట్టి చెప్పగలుగుతున్నాను. మొదటి నుంచి ఆయన అనేది ఏంటంటే ప్రభుత్వం ఎట్లా అనుమతిస్తుంది అని అంటే, ఇందులో ప్రభుత్వం అనుమతించడానికి అనుమతించకపోవడానికి ఏముంది? నేను ఒక మాటే కదా చెప్తున్నాను, నేనేమి మెడిసిన్ తీసుకొచ్చి ఇవ్వట్లేదు, నేను ఒక మాటే కదా చెప్తున్నాను, జస్ట్ నా మాట ప్రకారం వాళ్ళు డైట్ ఫాలో అవుతున్నారు. వాళ్ళకి మీరు ఎన్ని సంవత్సరాల క్రితం చేశారు ఇంటర్వ్యూ? చాలా కాలం అవుతుంది. అప్పట్లో అలా ఉండేవి కాబట్టి నేను కొన్ని రోజులు ఫ్రెండ్షిప్ చేశా. ఓకే. ఎప్పుడైతే ఆయన క్లెయిమ్స్ ఈ పెద్ద పెద్ద కారుల్లోకి వచ్చిన తర్వాత వాటికి ఆయిల్ కొట్టియడానికి ఖర్చులు ఎక్కువైపోతున్నాయి కాబట్టి ఆ ఖర్చుల కోసం ఎప్పుడైతే కొత్త క్లెయిమ్స్ వస్తున్నాయో ప్రాబ్లం అక్కడ వస్తుంది. ఆ క్లెయిమ్స్ టైప్ 1 డయాబెటీస్ తగ్గించేస్తారంట. ఎలా తగ్గించేస్తారు టైప్ 1 డయాబెటీస్? బీటా సెల్స్ ఇదైపోయి వాళ్ళకి గ్లూకోజ్ కొంచెం తీసుకున్నా కూడా స్పైక్ అయిపోయి ఎసిడోసిస్లోకి వెళ్తారు. వాళ్ళతో ఏం చేపిస్తారు? అసలు వాళ్ళ గ్లూకోజే బెటర్. ఓకే, మీరు బండి బయటికి తీస్తే పెట్రోల్ కావాలండి, బండే దిగిపోతే పెట్రోల్ పోపించడం అవసరం? ఈ GLUT4 డెలివరీ చేయాలి అనుకుంటే అవసరం. ఈయన డైట్లో ఏమవుతుంది? కార్బ్స్ తగ్గించేస్తాం, కార్బ్స్ తగ్గించేసి ఫ్యాట్ మీద పెడతాం. ఫ్యాట్ మీద పెట్టినప్పుడు గ్లూకోజే తీసుకున్నప్పుడు గ్లూకోజ్ని డెలివరీ చేయడానికి ఇన్సులిన్ ఎందుకు? అవసరం లేదు కదా. అవసరం లేనిది ఆ డైట్లో ఉన్న రోజులు అవసరం లేదు. డైట్ నుంచి బయటకు వచ్చాక రేపు నువ్వు అన్నం తినాలి. నువ్వు అన్నం తింటే గ్లూకోజ్ మళ్ళీ డెలివరీ అవ్వాలంటే మళ్ళీ ఇన్సులిన్ కావాలి కదా. నువ్వు ఇచ్చిన మిస్క్లైమ్తో రేపు డైట్ అయిపోయిన తర్వాత ఆ పేషెంట్ ఏం ఊహించుకుంటున్నాడు? రేపు నుంచి నేను ఈ 3 నెలలు ఆయిల్ తాగేసి
ఎట్టో కట్ట ఉగ్గబట్టుకుంటే 3 నెలల తర్వాత రేపు నేను అన్నం తినగలను, నేను మిగతా వాళ్ళలాగా బిర్యానీ తినగలను, నార్మల్ అయిపోతే నార్మల్గా ఉండొచ్చు నార్మల్గా అనుకుంటారు. ఉండొచ్చు అన్న ఒక ఆశతో వచ్చినోడిని వాడిని నెలకి 50,000 దోచుకొని మళ్ళీ ఆ 3 నెలలు అయిపోయిన తర్వాత వాడు అన్నం తిన్నప్పుడు మళ్ళీ స్పైక్ అయిపోద్ది. నువ్వు ఆ మాట చెప్పవు వాడికి, చెప్తే చేయడు కదా. 3 నెలల తర్వాత నువ్వు అన్నం తినకుండదు నాయన, నీ జీవితాంతం కొబ్బరి నూనె తాగి బతికేయాలి అనే మాట నువ్వు ఫస్ట్ డే చెప్పావు అనుకోండి, నీ దగ్గర పేషెంట్ రాడు. ముందేం చెబుతావు, నా డైట్ చేయి మాయమైపోద్ది అంటావు. వస్తాడు. ఎన్ని రోజులు? నువ్వు తీసుకోని రోజు ఓకే. అందుకే నేను అడుగుతున్నా, నువ్వు హెచ్బిఏ డయాబెటీస్లో నేను తగ్గించేసా అని చెప్పి HbA1c తగ్గించేసా, ఇదిగో రిపోర్ట్, ఇది చూడు వెనక ఆయన ఇంటర్వ్యూ పెట్టాడంటే స్క్రోల్ అవుతూ ఉంటాయి. నేను అడిగేది ఏంటంటే, డిసీజు ఏ స్టేజ్లో ఉందో కనుక్కోవటానికి ఉన్న మార్కర్స్ని డిసీజ్ క్యూర్ మార్కర్స్గా ప్రమోట్ చేయొద్దు. డిసీజ్ క్యూర్ మార్కర్స్ వేరు. డిసీజ్ క్యూర్ మార్కర్స్, డయాబెటీస్లో క్యూర్ మార్కర్స్ ఏంటి? ఇప్పుడు మీకు డయాబెటీస్ ఉందా? మీకు లేదు కదా. మీకు కేజీ స్వీట్లు ఇస్తా, తినేయగలరు కదా. మంచి టేస్టీ అయితే మీకు కేజీ స్వీట్లు తిన్నా షుగర్ లెవెల్ పెరుగుద్దా? పెరగదు కదా. షుగర్ పేషెంట్ ఒక స్వీట్ తింటారా? ఒక స్వీట్ తిన్న తర్వాత ఏమవుద్ది? షుగర్ డమ్మని పెరుగుద్ది. ఈ రెండో స్వీట్ తింటే కింద పడతారు. అంతే కదా. ప్రాబ్లం అది. నువ్వు డైట్ చేస్తే నేను డయాబెటీస్ టైప్ 2 డయాబెటీస్ నేను క్యూర్ చేసా అని చెప్పి నువ్వు క్లెయిమ్ చేసావు అంటే అర్థం ఏంటి? నీ డైట్ చేసిన తర్వాత 100 రోజులో 101 రోజులో ప్రోగ్రామ్ పెడతాడు. 101 రోజులు ప్రోగ్రామ్ తర్వాత పేషెంట్ కోరుకునేది ఏంటి? నేను మిగతా హెల్తీ పర్సన్ ఏదైతే చేస్తాడో క్యూర్ అయిపోయినోడు అది చేయాలి కదా. నార్మల్ లైఫ్ లీడ్ చేయాలి. నార్మల్ లైఫ్ స్టైల్. సింపుల్ టర్మ్స్ లో చెప్తున్నా, హెల్తీ పర్సన్ కేజీ స్వీట్స్ తింటాడు. నువ్వు మరి అయిన తర్వాత కనీసం 2 స్వీట్లు అతనితో తినిపించగలవా? మనకి క్లినికల్ టెర్మినాలజీలో దీనికి ఏమంటామంటే గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ అంటాం. జీటీటీ టెస్ట్ అంటారు. జీటీటీ టెస్ట్లో ఏంటంటే, మీరు ఎన్ని కేజీలు ఉంటే అన్ని గ్రాములు షుగర్ తీసుకోవాలి. గ్లూకోజు డైరెక్ట్ వాటర్లో కలిపేసుకొని తాగేయాలి. తాగేస్తే నార్మల్ హెల్దీ పర్సన్కి ఏంటంటే 140 దాటదు. ఆ 70 గ్రామ్స్ 70 కేజీ పర్సన్ మనం ట్రయల్ పెట్టాం. 70 గ్రామ్స్ షుగర్స్ తీసుకున్నాడు. 70 గ్రామ్స్ గ్లూకోజ్ తాగేసినా అతని షుగర్ 140 దాటదు. 140 దాటితే జీటీటీ ఫెయిల్. అంటే అర్థం ఏంటి? హెల్దీ పర్సన్కి 70 గ్రామ్స్ షుగర్స్ తీసుకున్న పెరగదు అని. మరి అదే డయాబెటిక్ పర్సన్కి 70 గ్రామ్ ఇస్తే కోమలో పోతాడు. మరి నువ్వు డైట్ చేసి క్యూర్ చేసే అంటున్నావు. ఒక్కడిని ఇప్పుడు నేను 1000 మందికి చేసా, లక్షల మందికి చేసా అంటున్నాడు. ఈ లక్షల్లో ఒక్కడిని పిలిపి, నేను మీటింగ్లు పెడితే కనపడతారు. ఒక్కడిని పిలిపి, ఒక్కని నువ్వు ఈడు ఖచ్చితంగా నా డైట్లో క్యూర్ అయిపోయింది నమ్మే అనేవాడిని ఒక్కడిని తీసుకురా. వాడు కానీ జీటీటీ టెస్ట్ పాస్ అయితే 2 కోట్లు ఇస్తా. పోనీ నాకు ఈయన డైట్ తీసుకోవడం వల్ల నాకు నయం కాకపోగా అది ఇంకాస్త వేరే లెవెల్కి వెళ్ళింది, నేను నష్టపోయాను అని కంప్లైంట్ చేసిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? కంప్లైంట్ చేశారు అనే దానికంటే కూడా ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు వీళ్ళందరూ ఉన్నారు, వీళ్ళందరూ ఏమనుకుంటారు, ఇక్కడ డైట్ అనే ప్రోగ్రామే ఒక కాంప్లికేటెడ్ డైట్ డిజైన్ చేశారు. రోజుకు 70 గ్రాముల ఆయిల్ తాగాల, ఈ టైప్లో ఒక కాంప్లికేటెడ్ డిఫైన్ చేసినప్పుడు ఏమైందంటే, అక్కడ దానికి అడాప్టబిలిటీ పీపుల్ చాలా తక్కువ మంది ఉంటారు. ఇక్కడ సైకలాజికల్ గేమ్ ఎలా ఉంటుంది అంటే, మోస్ట్ కాంప్లికేటెడ్ చేసి నువ్వు రేపు నీకు రిజల్ట్ రానప్పుడు నువ్వు అది చేసావా ఇది చేసావా, మీ మైండ్లో ఒకటి ఏంటంటే నేను 100% చేయలేదని ఒక గిల్ట్ ఉంటుంది. కాంప్లికేటెడ్ డైట్ కాబట్టి ఆ గిల్ట్ ఏం అందరూ తగ్గిపోయింది అన్నారు, నేను అదిగో ఆ ఒక్కటి చేయలేదు కాబట్టి నాకు తగ్గలేదేమో, ఈ డౌట్లో పెట్టేస్తారు సైకలాజికల్ గేమ్స్. ఇన్ని సంవత్సరాల నుంచి సైకలాజికల్ గేమ్స్ ఇన్ని సంవత్సరాలు. రెండోది అక్కడ ఏమవుద్దంటే, మీకు అక్కడ డైలీ మీకు అక్కడ ఒక 200-300 మంది జనాలు కూర్చొని ఉంటారు. ఆ 200 మంది 300 మందిలో ఒక 20-30 మంది వీళ్ళ టీం ఉంటుంది. వీళ్ళ టీం ఏం చేస్తారంటే పక్కన కూర్చొని మాకు తగ్గిపోయింది స్ట్రాటజీ పొద్దున్న నుంచి సాయంత్రం దాకా కూర్చోబెడతారు. డైట్ ఎంతసేపు చెప్పటం, అరగంట సేపు చెప్పేసి లేకపోతే ఆ పేపర్ల చేతిలో బంద్ చేస్తారు. ఆ తర్వాత వెంకటేశ్వరరావు దర్శనం దాకా ఎంత స్పీడ్లో మీకు గుంజేస్తారో అంతసేపట్లో మీకు వీఆర్కే ముందు అలా ఒక రౌండ్ వేసుకొని వెళ్ళిపోవటమే. ఆయన దగ్గర కూర్చొని మీరు ఎక్కువసేపు మాట్లాడి ఒక 10 నిమిషాలు పావు గంట మీతో స్పేర్ చేసేది ఏమి ఉండదు. దేవుడి దర్శనం చేసుకొని వెళ్ళిపోతూ ఉంటాం లైన్లో. 200 మంది 300 మంది డైలీ. అందులో ఒక 20-30 మంది పక్కన కూర్చొని ఈ మీకు మనకి దర్శనంలో సెల్లార్లో కూర్చోబెడతారు కదా మనకి తిరుపతిలో, అట్లా కూర్చోబెట్టినప్పుడు వీళ్ళు వచ్చి పక్కన కూర్చేసుకుంటారు.
పక్కన గుచ్చేసుకొని మాకు తగ్గింది, మాకు అది అయిపోయింది, కాస్త మాకు వాష్ చేస్తా వాష్ ఉంటారు. చేసేస్తారు. ఉమ్. ఇంకా మనం చేసేస్తే మనకు కూడా తగ్గిపోద్ది కాబట్టి అక్కడ 50,000 సంచి అమ్ముతారు, సంచి కొనుక్కొని వెళ్ళిపోవాలి. ఏముంటాయి ఆ సంచిలో? ఏముంటాయి రకరకాల ఏ ఆయిల్ అని, ఆయిల్ కొబ్బరి నూనె మీకు బయట ఎంత కేజీ? 550, 600, వీళ్ళకాడ 1200. ఓ. మన కొబ్బరి నూనె మీద ఒక వీడియో పెట్టా. ఉమ్. ఈయన కురుడి కొబ్బరి నూనె అని చెబుతాడు స్టార్టింగ్ నుంచి. కురుడి అంట చెట్టు మీద ఎండాలంట, కింద పడాలంట, దాన్నంట మళ్ళీ ఎండబెట్టాలంట, ఆయిల్ తీయాలంట, అందులో అద్భుతాలు ఉంటాయంట. మేము అనాలిసిస్ చేసాం. ఒరిజిన్ కోకోనట్ ఆయిల్ అని ఉంటుంది, మీకు పాల నుంచి తీస్తారు కొబ్బరి నూనె, దాన్ని దీన్ని కంపేర్ చేస్తాం. కంపేర్ చేసి చూస్తే దీంట్లో ఫ్రీ ఫ్యాటీ యాసిడ్స్ అని చెప్పి ఎక్కువగా ఉన్నాయి. ఈయన ఏం చెప్తాడు, హార్ట్ అటాకులు తగ్గిపోతాయని చెప్తారు కదా. హార్ట్ అటాక్లకి కారణం ఫస్ట్ది మనకి సన్ఫ్లవర్ ఆయిల్స్లో ఎక్కువగా ఉండే పాలిఅన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అంటాం. అవి ఫ్రీ స్టేట్లో ఉండటం వల్ల ఆక్సిడైజ్ అయ్యి మనకి హార్ట్లో ఆక్సిడైజ్డ్ ఎల్డిఎల్ కింద మారి బ్లాక్స్ వస్తాయి. ఈ ఫ్రీ ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఆక్సిడేషన్ ఎక్కువ. దీంట్లో హైయెస్ట్ ఫ్రీ ఫ్యాటీ యాసిడ్స్ కురుడి కొబ్బరి నూనెలో ఉన్నాయి. అది ఫైండ్ చేసి, బాబు నువ్వు చెప్పే కొబ్బరి నూనె, కురుడి కొబ్బరి నూనె ఫ్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నాయి, నువ్వు హార్ట్ తగ్గీయటం కాదు ఇంకా పెరిగిపోతున్నాయి డిసీజులు, అటువంటి నూనెని ఓన్లీ తలకు పూసుకోవడానికి వాడాలి. ఈ డ్రింకింగ్ డైట్ పర్పస్లో ఎంసీటీ ఆయిల్స్ అనో లేకపోతే విర్జిన్ కోకోనట్ ఆయిల్ అని ఉంటుంది, అవి తీసుకో, ఈ ఫ్రీ ఫ్యాటీ యాసిడ్స్ తక్కువగా ఉంటాయి, ఇది వాడుకో. ఆల్రెడీ గుండె జబ్బులు తగ్గిస్తా అని చెప్పి ఫ్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉన్నటువంటి ఈ కురుడి కొబ్బరి నూనెలు తలకు రాసుకోవాల్సిన డైట్లో వాడుతున్నారు. ఈ రోజుకి ఎవరో చెప్పాల వాటి గురించి, ఎందుకంటే ఆయనకేమో నాలెడ్జ్ లేదు, ఆయన చదువుకుంది బీకాము, వీటన్నిటి గురించి ఆయనకి తెలియదు. మరి ఆయనకి రకరకాల యూనివర్సిటీలు డాక్టరేట్లు కూడా ఇచ్చాయి కదా. ఏ యూనివర్సిటీ రండి వెళ్దాం, నేను ఛార్జీలు పెట్టుకుంటా, వీసా తెప్పిస్తా చైనాది. ఆయనకు కానీ నిజంగా ఆయనకి ఏదో ఒక యూనివర్సిటీలో ఒక బ్లాక్కి ఈయన పేరు పెట్టారన్నారు, అది కానీ నిజమని కానీ నిరూపిస్తే 2 కోట్లు ఇస్తా, 2 కోట్లు ఇస్తా. ఆయన అంటా ఉంటాడుగా 2 కోట్లు ఇస్తా అని. ఈయన చైనాకి యూనివర్సిటీకి సంబంధించిన ఏవైతే క్లెయిమ్స్ ఉన్నాయో ఇవాళ ఛార్జీ పెట్టుకొని వెళ్దాం, ఆయన వస్తాడో ఆయన రిప్రజెంటేటివ్ వస్తాడో రమ్మానండి. ఏ బ్లాక్కి ఈయన పేరుందో, ఎవరికి ఈయన డాక్టరేట్లు ఏ చైనా యూనివర్సిటీ ఇచ్చిందో, అసలు ఈ చైనా యూనివర్సిటీ వాళ్ళకి విఆర్కే అనే పేరు తెలుసో లేదో, ఒక పబ్లిక్గా ఎవరో ఒకళ్ళని మీలాంటి వ్యక్తిని ఒకళ్ళని పెట్టుకుందాం పక్కన, ముగ్గురు హ్యాపీగా ఒకసారి చైనా టూర్ వేసి వద్దాం రండి, 2 కోట్లు ఇస్తా, ఈ పై ఖర్చులు కూడా నేనే పెట్టుకుంటా. అది ఇప్పుడు ఆమె ఎవరో డాక్టర్, కొత్తగా ఒక డాక్టర్ ఒక ఆమె వచ్చింది కొత్తగా, సన్నగా మెరుపు తీగలాగా ఒక డైట్ చెప్తా ఉంటారు. డైట్ డాక్టర్ 1,50,000 అంట, నార్త్ ఈస్ట్లో డాక్టరేట్ 1,50,000కి ఇచ్చేస్తున్నారు. ఇట్లాంటివి ఎన్ని ఉన్నాయి? డాక్టరేట్ ఇవాళ ఏముంది చెప్పండి, అదో పెద్ద వింత. 1,50,000కి పడిపోయింది రేటు. ఆమె తీసుకున్న డాక్టరేట్ 1,50,000కే వచ్చిందంట. అమీర్పేటలో పోతే బోల్డ్ కన్సల్టెన్సీలు ఉన్నాయి ఈ డాక్టరేట్లకి. ఇవి కాదు ఇక్కడ. సరే ఇప్పుడు మీకు డాక్టరేట్ ఉందా, డాక్టరేట్ లేదా, డాక్టరేట్లు ఉన్నోళ్ళు కూడా ఏమి చేయకుండా కమ్మును కూర్చున్న వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. డాక్టరేట్లు కాదు, మీరు మాట్లాడే సబ్జెక్టు అట్లీస్ట్ పార్షియాలిటీ కోసం ఇదివరకు అంటే సరే ఆ సైంటిస్ట్ పార్షియాలిటీతో మాట్లాడాడు, ఈ డాక్టర్ పార్షియాలిటీ, ఏఐకి పార్షియాలిటీ లేదుగా. అట్లీస్ట్ మీరు చెప్పే డేటా అట్లీస్ట్ ఏఐ కన్ఫర్మ్ చేయమని చెప్పండి, మీరు ఒక మెకానిజం చెప్పండి. అట్లంటే మెకానిజం నేను బీకామ్ చదువుకొని నేను అడిగి చెబితే మీరు చెప్పాలంటాడు. నీకు మెకానిజమో తెలీదు, ఏ బేసిస్ మీద రిపోర్ట్స్ ఏమో ఫేకు, ఈ ఫాల్స్ క్లెయిమ్స్. అసలు క్యాన్సర్ లేనివాడు క్యాన్సర్ తగ్గించేస్తావు, నువ్వు మూడు క్యాన్సర్ రిపోర్ట్లు సర్క్యులేట్ చేస్తే 3 ఫాల్స్ రిపోర్ట్స్ అని చెప్పి వాళ్ళ క్యాన్సరే లేదని చెప్పి తేల్చాము ఈ రోజుకి మేము. మొన్న రీసెంట్గా హార్ట్లో బ్లాకులు నేను మాయం చేసేసా అన్నాడు. మరి వాళ్ళకి క్యాన్సరే లేదు అన్నప్పుడు వాళ్ళే ఎక్కడ కంప్లైంట్ చేయలేదా? ఏం కంప్లైంట్ చేస్తారు? తర్వాత క్యాన్సర్ లేదు అనేసరికి వాడు హ్యాపీ, వాడు శుభ్రంగా వెళ్ళి ముందు ఇప్పుడు లివర్ ఇమీడియట్గా లివర్. అంటే ఇలాంటి వాళ్ళు సమాజంలో ఉండకూడదు కదా సార్. ఒకటండి, ఏం చేస్తాం ఇప్పుడు, జ్యుడిషియరీకి వెళ్ళాలి, జ్యుడిషియరీకి నేనే కేసు వేయాలి, ఇప్పుడు 5 లక్షలు కావాలి, ఎవరు ఇస్తారు నాకు 5 లక్షలు? ఇప్పుడు వాళ్ళలాగా వెల్ఫేర్ కార్లు కొనుక్కునే అంత బ్యాడ్ మనీ మా దగ్గర లేదు. బ్యాడ్ మనీ మా దగ్గర లేదు. 5 లక్షల రూపాయలు లాయర్కి కావాలి కేసు వేయాలి అంటే, వాళ్ళు సుప్రీంకోర్టుకు కూడా లాయర్ని పెట్టుకోగలరు వెల్ఫేర్ కార్లో తిరిగే వాళ్ళు.
మేము ఇప్పుడు కానీ సుప్రీం ఆయన కోర్టుకి నేను ఎలా కానీ పెట్టాలి ఆయన ఎవరైనా హ్మ్. కాదని నిరూపించగలరా? ఛాలెంజ్ అంటూ నేను చిటికలేస్తుంటాడు అందుకే కదా. అంటున్నా ఇగో కాదని నిరూపించాం. మొన్న ఉమ్, నేను కిడ్నీ సైజులు పెంచేసా. ఉమ్, ఆల్రెడీ కిడ్నీ సైజ్ ష్రింక్ అయిపోయింది పేషెంట్ కి, ఉమ్, క్రానిక్ కిడ్నీ డిసీజ్. అటువంటి వాడికి నేను కిడ్నీ సైజులు పెంచా అని చెప్పి ఒక రిపోర్ట్ పెట్టాడు. ఉహు, బహిరంగ సవాలని ఒక వీడియో పెట్టాడు. ఉహు, ఆ వీడియోలో కిడ్నీ పెట్టాడు. దానికి ఉమ్, డాక్టర్ రఘురామ్ అని చెప్పి విజయవాడ నుంచి, వాళ్ళ మిస్సెస్ ఎన్ఆర్ఐలో కిడ్నీ స్పెషలిస్టు. ఓకే. తను చూసి ఇదేంటిది, ఇది వైరల్ నెఫ్రైటిస్ అయితే ఇతను సీకేడీ కింద తీసుకొని నేను కిడ్నీ సైజులు పెంచా అంటాడు. ఇప్పుడు అతని కిడ్నీ సైజు పెంచింది ఎలాగా? అతనికి ఒక కిడ్నీ మామూలుగా ఈ సైజు ఉంది, దానికి ఇన్ఫెక్షన్ వచ్చి ఎంత లావు అయిందండి. నేను డైట్ చేసి కిడ్నీ సైజు పెంచా అంటే ఓ, ఆ? కానీ నేను అది కాదండి. ఇప్పుడు మీ ఉమ్, డైట్ చేశారు, మీ స్టెమ్ సెల్స్ థెరపీ చేసేస్తారు మీ డైట్లో. లెఫ్ట్ సైజ్ కిడ్నీ ఏమో 2 కిడ్నీలు సైజు తగ్గిపోయినాయి. లెఫ్ట్ సైడ్ సైజ్ ఏమో పెరుగుద్దా, రైట్ ఇది పెరగదా? మీ స్టెమ్ సెల్స్ థెరపీ, మీ డైట్ కొబ్బరి నూనె 2వ కిడ్నీకి చేరలేదా ఏంటి? ఇవన్నీ ఎవరు అడగాలి? ఉమ్. అడిగినా కానీ కానీ ఈ గొర్రెల మందకి అర్థం కానీ కాకపోతే కానీ కానీ అంటే నేను కూడా ఆయన దగ్గర నాకు చూపించిన ఫోటోలు కూడా నేను చాలా చూశాను. ఆ, ఎవరికి ఏమైంది, ఇదిగో బిఫోర్ ఆఫ్టర్, బిఫోర్ ఆఫ్టర్, బిఫోర్ ఆఫ్టర్, ఇలా ఫొటోస్ చాలా ఉన్నాయి ఆయన దగ్గర. నేను కూడా చూశాను. యా అంటే నేను ఒక ఇంటర్వ్యూయర్గా మీరు ఏం చేయగలిగారు అంటే, నేను మీలాగా సైంటిస్ట్ని కాదు. అవును, సైంటిస్ట్ని అయితే నేను అడగగలుగుతాను. మీరు ఏం చేయగలిగారు, ఎలా చేయగలుగుతున్నారు, ఎలా ట్రస్ట్ని తీసుకోగలుగుతున్నారని నేను చేయగలను. కానీ సైంటిస్ట్ లాగా నేను ఇది ఎలా సాధ్యమైందని చెప్పలేను. నేనేమంటున్నానంటే, మీరు సైంటిస్టు, ఆయన డైట్ ప్లానర్. సో మీరు తెలుగు వన్ వేదికగా చర్చకు సిద్ధమా? ఆయన ఛాలెంజ్ చేసినప్పుడు మీరు రాలా, మీరు ఛాలెంజ్ చేసినప్పుడు ఆయన రాలా. ఇప్పుడు ప్రస్తుతానికి నెల క్రితమే కదా ఇప్పుడు ఆయన మేము బహిరంగ అడుగుతాం. సవాలని పెట్టింది. ఇప్పుడు మేము అడుగుతాం ఆయన్ని, మిమ్మల్ని మేము యా అడుగుతాం. తెలుగు వన్ వేదికగా మీరిద్దరు ఓ చర్చకు సిద్ధమా? ఇప్పుడు నెల క్రితం ఆయన పెట్టారు బహిరంగ సవాల్, రండి ఎవడుంటే రండి చూసుకుందామని. ఉమ్, 2 కోట్ల ఛాలెంజ్, 2 కోట్ల ఛాలెంజ్ అంటున్నారు. సింపుల్గా మేము కూడా ఉత్తమ మాటల ఛాలెంజ్ కాదు, మాది డయాబెటీస్ కానీ, ఉమ్, హార్ట్ కానీ, ఉమ్, లేకపోతే ఈ కిడ్నీ కానీ, ఉమ్, వీటిల్లో ఏది తగ్గించినా ఉమ్. మేము 2 కోట్ల ఛాలెంజ్ 4 కోట్లు ఇదే టేబుల్ మీద అంతే. పెడదాం. మా దగ్గర నెట్ క్యాష్ మాది నెట్ క్యాష్ లేవు కానీ మా ఫ్లాట్ కాగితాలు తెచ్చి నేను పెడతా. ఓకే. ఆయన వెల్ఫేర్ కాగితాలు తెచ్చి ఆయన పెట్టమని, డాక్యుమెంట్స్. ఓకే. ఆయన వెల్ఫేర్ కాగితాలు ఆయన పెట్టమనండి. ఓకే. ఓకే, 2 కోట్లు 10 మంది పేషెంట్లు తీసుకుందాం. ఆయన చెప్పిన డిసీజ్కి డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్ తీసుకుంటాడా, టైప్ 1 డయాబెటీస్ తీసుకుంటాడా, లేకపోతే క్రానిక్ కిడ్నీ డిసీజ్ సీకేడీ పేషెంట్లు తీసుకుంటాడా. ఓకే. ఇంకా బంపర్ ఆఫర్ ఇస్తున్నా, క్యాన్సర్ అయితే 10 కోట్లు. ఎందుకంటే క్యాన్సర్ తగ్గిస్తాను అంటే మాకున్నారు పేషెంట్లు, 1 కోటి కాదు ఎంతైనా ఖర్చు పెడతానికి సిద్ధంగా ఉన్న పేషెంట్లు ఉన్నారు. వాళ్ళకైతే మా అల్లోపతి ప్రకారం, మా మోడర్న్ సైన్స్ ప్రకారం వాళ్ళకున్న జెనెటిక్ ఇష్యూస్ వల్ల వాళ్ళకి క్యాన్సర్ తగ్గడం ఇంపాసిబుల్ అనేది మాకు ఈ రోజున్న సైన్స్ ప్రకారం మాకు తెలిసింది. ఓకే, అటువంటి పేషెంట్లు నీకు ఇస్తాను, నువ్వు మాయం చేసేస్తావు కదా, తలా 1 కోటి రూపాయలు ఇస్తారు. తేడా వస్తే వాళ్ళ ఫ్యామిలీకి తలా 1 కోటి, నాకొద్దు, నువ్వు ఇవ్వాలి. 10 crores డీల్ టు డీల్. క్యాన్సర్ అయితే 10 కోట్లు, టైప్ 1 టైప్ 2 డయాబెటీస్లు జీటీటీ టెస్ట్ పాస్ కావాలా క్యూర్ అంటే. అంటే 70 గ్రాములు వాళ్ళ బాడీ వెయిట్ ఎంత ఉందో అంతకి 1 గ్రామ్ షుగరు వాళ్ళు తీసుకోవాలా. 140 మించి షుగర్ పెంచకూడదు. గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ పాస్ అవ్వాలా. షుగర్ అయితే అది. రెండోది, అతను మొన్న ఇంకో క్లైమ్ కూడా చేశారు, హార్ట్ బ్లాకులు మాయం చేసేస్తాను, అలా ఎన్నపోసలా కరిగిపోద్ది అన్నాడు. హార్ట్ బ్లాకుల్లో మేము చూపించాం. ఇప్పుడు మామూలుగా హార్ట్లోకి బ్లడ్ వెళ్ళాలి. ఇప్పుడు కృష్ణా నదిలో నీళ్ళు వస్తున్నాయి. నీళ్ళు వస్తూ ఉన్నప్పుడు మీకు డ్యాము ఎక్కడెక్కడ ఎత్తవచ్చు? మనకి ఇక్కడ శ్రీశైలం ఎత్తవచ్చు, నాగార్జున సాగర్ ఎత్తవచ్చు, పులిచింతలు ఎత్తవచ్చు, ప్రకాశం బ్యారేజ్ ఎత్తవచ్చు. ప్రాబ్లం పులిచింతల్లో వచ్చింది. సింపుల్గా నేను జనాలకు అర్థమయ్యే భాషలో చెప్తున్నా. ఆయన ఏం చెప్తాడు, అదిగో ప్రకాశం బ్యారేజ్లో నీళ్ళు వెళ్ళిపోయాయంటే పులిచింతల్లో క్లీన్ అయిపోయాయి మొత్తం బ్లాక్స్ అంటాడు. పులిచింతల్లో క్లీన్ అవ్వకుండా ప్రకాశం బ్యారేజ్కి రావు కదా. ప్రకాశం బ్యారేజ్లో కూడా ఒక 10 TMC నీళ్ళు ఉంటాయి కదా, ఉంటాయి. ఆ నీళ్ళు వెళ్ళిపోయాయి అనుకోండి, ఆ నీళ్ళు 2 TMC వెళ్ళిపోయిన తర్వాత నీళ్ళు రావు. కానీ ముందు ఈ 2 TMCలు వెళ్ళే వరకు అయ్యో వచ్చేస్తానే బ్లాక్ క్లియర్ చేసేసా అంటారు. ఈ టైప్లో అక్కడ ఏంటంటే మనకి ఎల్ఏడి అని చెప్పి, హార్ట్లో ఎల్ఏడి అని ఉంటుంది. ఎల్ఏడి నుంచి LCX బ్రాంచ్ వెళ్తుంది. LCXలో నుంచి మళ్ళీ OM1 OM2 మళ్ళీ ఇంకొక 2 సబ్ బ్రాంచులు చేరుతాయి హార్ట్ వెజల్స్లో.
యాక్చువల్గా రమేష్ హాస్పిటల్లో ఆ పేషెంట్కి ఈ బహిరంగ సవాల్లోనే సర్క్యులేట్ చేశాడు, ఓకే. తగ్గించేసా, మాయం చేశా. ఓకే. అదిగో ఫస్ట్ రిపోర్ట్లోనేమో OM2లో బ్లాక్ ఉంది. హుహు. OM2లో అంటే ఏంటి, మీకు పులిచింతల్లో బ్లాక్ ఉంది. పులిచింతల్లో క్లీన్ చేసి పులిచింతలు నీళ్లు బారేది, డ్యామ్లోంచి కిందకి నీళ్లు వెళ్తున్నాయి, గేట్ ఏం ప్రాబ్లం లేదని చూపించాలి. మీరు ప్రకాశం బ్యారేజ్ గేట్లు ఫోటో చూపించేస్తే పక్కన అమ్మవారి గుడి కనిపించేటట్టు, ఇదిగో నేను క్లీన్ చేసేసా గేట్లు ఇంకెత్తుకోవచ్చు అంటే ఎట్ట కుదురుద్ది, కుదరదు కదా. అమ్మవారి ఫోటో పక్కన కనపడుతుంది కదా, అమ్మవారి గుడి. రైట్. ఈయన ఏం చేశాడు, పులిచింతల బొమ్మ చూపించి రెండో రిపోర్ట్లో, ఫస్ట్ రిపోర్ట్లో OM2లో 70% స్టెనోసిస్ ఉంది, సో ఇతనికి OM2లో స్టెంట్ వేయాలి అని చెప్పి రమేష్ హాస్పిటల్లో చెప్పారు. ఓకే. నెక్స్ట్ కామినేని రిపోర్ట్లో చూపించి, కామినేనిలో రిపోర్ట్లో 30% ఉంది, ఇదిగో నేను 70 నుంచి 30కి తగ్గించేశానని బహిరంగ సవాల్లో చూపించాడు. ఆయన మాట్లాడాడు. అక్కడ ఉన్నదేమో OM1, అది వేరే వెజలు, ఇది వేరే వెజలు. ఈయన ఆడ 30% ప్రాబ్లం ఉంది ప్రకాశం బ్యారేజ్లో, ఈయన ఫస్ట్ రిపోర్ట్లో చూపించింది పులిచింతల్లో 70% గేటు స్ట్రక్ అయిపోయింది అని. ఇప్పుడు అదిగో ప్రకాశం బ్యారేజ్లో 30% బ్లాక్ ఉంది, నేను క్లీన్ చేసేసా. ఎట్లా? ఓకే. అరే బాబు, అది ప్రకాశం బ్యారేజ్, ఇది పులిచింతల, రైట్. రెండు ఒకటి కాదు, వేరు వేరు. రైట్. మరి నువ్వు ఇట్లా క్లీన్ చేసేస్తావు కదా, మరి LADలో అదే రిపోర్ట్లో, రెండు రిపోర్ట్లలో కూడా LADలో 40 to 50% బ్లాక్ ఉంది అని మెన్షన్ చేశారు. అది మెయిన్ కెనాల్ హార్ట్కి, దాంట్లో 40 to 50% ఫస్ట్ రిపోర్ట్లో ఉంది. రెండో రిపోర్ట్లో 45 to 50% అని ఇచ్చాడు. మరి నువ్వు ఇచ్చే డైటు OM2 మీద యాక్ట్ చేస్తుందా, LAD మీద యాక్ట్ చేయదా? మరి LADలో 45 to 50% ఉన్న బ్లాక్, మెయిన్ కెనాల్ బ్లాక్ ఎందుకు క్లియర్ కాలా? నీ డైట్తో క్లియర్ అయిపోద్ది కదా, మాయం చేసేస్తావు కదా. అట్లాంటి పేషెంట్లు నేను ఇప్పుడు ఆ రిపోర్ట్ చూపించా, పోనీ ఇంకా నీ 100 రిపోర్ట్లు తెచ్చిపెట్టు, వేలకు మంది తగ్గించావు కదా. మేము యాంజియోగ్రాము క్లియర్గా CD పెట్టాడా, మేము చెబుతాం, నువ్వు క్లీన్ చేసావా లేదా. ఎందుకు ఫాల్స్ క్లెయిమ్ చేసి, ఇప్పుడు మొన్న లివర్ పేషెంట్ క్యాన్సర్ రోడ్ అని చెప్పాము, అది ఫాల్స్ క్లెయిము. ఫైనల్గా వాడి క్యాన్సర్ లేదనేళ్ళకే వాడు హ్యాపీ అయిపోయాడు, లివర్ సిరోసిస్కి సంబంధించి ఏదో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు, ఇవాళ వాడు హ్యాపీ. లాంగ్ ప్రాబ్లం అయినా కానీ అతనికి లైఫ్ థ్రెట్ అయితే కాలేదు. రైట్. బట్ లివర్ మీద కొంచెం ఎక్కువ ఖర్చు అవుద్ది, కొంచెం ముదిరింది కాబట్టి. బట్ ఇక్కడ హార్ట్ జోలికి మీరు ఇట్లాంటి క్లెయిమ్స్ చేస్తే, ఇప్పుడు అతనికి స్టంట్ అవసరం. OM1 గురించి నువ్వు OM2ను OM1గా మార్చేసి అతనికి నీకు తగ్గిపోయిందని చెప్పేస్తే, రేపు అతను OM2లో బ్లాక్ అయిపోయి అతనికి హార్ట్ చచ్చిపడిపోతే, లేకపోతే స్ట్రోక్ వచ్చి స్పాట్ డెడ్ అయిపోతే ఎవరు బాధ్యత తీసుకుంటారు హార్ట్ డిసీజ్లో? రైట్. ఇప్పుడు ఆయన్నే బాధ్యత తీసుకోమని అడుగుదాం మనం. విఆర్కే గారు, మీకే చెప్తున్నా, మీరు ఛాలెంజ్కి సిద్ధమైతే రండి. తెలుగు వన్ వేదికగా మలిక్ పర్చూరి గారితో చర్చ ఏర్పాటు చేద్దాం. 2 కోట్ల 10 కోట్ల 2 కోట్ల 10 కోట్ల రెండింటికి మేసేద్దాం. ఓకే. రైట్. థ్యాంక్ యూ మలిక్ గారు. రైట్. విఆర్కే గారు సిద్ధమైతే చెప్పండి, చర్చ చేద్దాం. థ్యాంక్ యూ.